హలో గైస్, ఈరోజు వచ్చేసి మనమైతే చూసారు మన లోన్ ఫైట్ ఆడబోతున్నాం. వర చూస్తుంటే వీళ్ళంటే మనకి ఎవరు అంటే సోల్ నడుపుదామా. విన్నాడా నా ఫోన్లో గైస్ నెట్వర్క్ ప్రాబ్లం అని చంపేసి ఎవరిని అసలు నెట్వర్క్ ప్రాబ్లం వచ్చేసింది. అక్కడ 999కి వెళ్ళిపోయింది సిగ్నల్. ఆ పోయేసరికి ఆ 3 మ్యాచ్లు కొట్టేశాడు. మన సిగ్నల్ ఎంత కొట్టినా అవ్వట్ల. ఎంత షూటింగ్ అయిపోయిందో కదా. షార్ట్ అయితే ఇస్తాం. ఎంఏ నేనైతే రావాలి పెట్టుకోలేదు. ఎక్కడ నాకు చూసి హెడ్షాట్ వేద్దాం. నేను హెడ్షాట్ ఇప్పుడే వద్దాం. బాగా హెడ్షాట్ అయితే పర్లేదు కదా. హెల్మెట్ వేసిపోయింది అది. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి డెజర్ట్ ఈగల్. ఇది ఒకటి డెజర్ట్ ఈగల్తో హెడ్షాట్ వేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి చంపేయచ్చు కాస్త. ఆడే పెద్దగా తీస్తే 2 బుల్లెట్లు వేసేస్తాడు. డెజర్ట్ ఈగల్ కాబట్టి నేను జాగ్రత్త పడాలి. ఇక్కడ మా అమ్మ అక్కడే ఉన్నాడు గైస్. కంటైనర్స్లో దాక్కున్నాడా? భయం వస్తున్నాడు. డెజర్ట్ ఈగల్తో స్కోప్ వచ్చేస్తుందా? పర్లేదు, చంపేద్దాం. కానీ భయం ఉంది కదా. గేమర్స్కైనా కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతాయి కదా గైస్. వాడు ఎక్కడున్నాడు చూడాలి. డెజర్ట్ ఈగల్ తీసాను. ఇప్పుడు రోడ్ 2 స్టార్ట్ అయ్యి 4th రౌండ్కి వస్తానా. ఇప్పుడు ఏకంత MW7 తీరా. అదేం బాగుంది తీరా. 10th ఓవర్ అని తీరా. సర్లేగా ఆడదాం. రావట్లేదని ఇటు వస్తాడు. ఇటు వస్తున్నాడు కాచుకుని హెడ్ మీద పడింది. మ్యాచ్ పాయింటెడ్. లాస్ట్ మ్యాచ్ బూయ కొట్టేసి ర్యాంక్ మన దగ్గర లేదు కదా. ఇంకా మనం తక్కువ లేవలే కదా. మంచి 2 చచ్చిపోతాం గైస్. వాడికి హెల్త్ లేదు, వేసుకుంటున్నాం. మనం హెల్త్ వేసుకుంటాం కానీ అన్నీ వేసుకొని చంపేశాడు గైస్. మళ్ళీ మీరే చూసారు గైస్. చుక్క హెల్త్ ఇప్పుడు మనం గైస్ తీయాల్సింది. చుక్కలే గైస్ చూడండి. నేను ఎంత పెద్ద ప్లేయర్కైనా ఇలాగే హెడ్ షాట్కి గురి పెడతాను గైస్. అలాగే సీడు గుర్తయిపోయింది. చంపేశాడు గైస్. పర్లేదులే గైస్, వేద్దాం ఒక మ్యాచ్. ఏమంటే కొడుతుంది. MW7 వచ్చేసి ఇష్టం గైస్.
ఓకే గైస్, ఇదే ఈరోజు వీడియో.